ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి జూలై 16 నుంచి 31 వరకు ధనస్సు రాశి వారికి సూచనలు, సలహాలు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే మీ పనులు సకాలంలో కంప్లీట్ అవుతాయి. కొంతమంది మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ పనులకు, మీరు చేసేటువంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. అయినా ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసినా మీ యొక్క జోరునవడు ఆపలేడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఏమిటి ఇబ్బంది అంటే, అష్టమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు గ్రహాల సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ని మీరు సలహాలు అడిగినట్లయితే బాగుంటుంది. అంతేగాని మీరు తొందరపాటు డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అలాగే శత్రువుల యొక్క బలహీనతలు కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. మీలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, తొందరపడి మాట్లాడరు. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో వింటారు. మీకు వారి మీద కోపం వచ్చినా వారి కోపాన్ని అణిచేసుకుంటూ ఉంటారు. మీరు అణిచేసుకొని సమయం దొరికినప్పుడు కింద పైన కూడా వాయించి పాడేస్తారు మీరు. అది ఎదటాళ్ళకి అర్థం కాదు. మీ దగ్గర ఏదో వాగేసాం అనుకుంటారు. ఇలాంటప్పుడే ఎదట వాళ్ళు మీ దగ్గర దొరికిపోతూ ఉంటారు. అలాగే స్థిరాస్తి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకుంటారు. కోర్టు సమస్యలు మాత్రం ఏదైనా ఉంటే వాయిదాలు వేసుకోండి. ప్రస్తుతానికైతే హీరింగ్ ఉన్నా ఏదున్నా వాయిదా అడగటం మంచిది. అలాగే ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక జీవిత భాగస్వామి కోసం కూడా కాస్త ఖర్చులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఆవిడకి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళైతే వారు కూడా కొంత మీ హస్బెండ్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక గృహ నిర్మాణాలకు కానీ లేకపోతే వాహన మరమ్మతులకు కానీ కాస్త మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులైతే కాస్త ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. కొద్దిగా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అయితే రాజకీయ నాయకులకైతే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక పని, ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మంచిది. మరి ఉద్యోగస్తులైతే కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. కాకపోతే మీకు అధికారుల యొక్క అండదండల వలన కాస్త ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే, ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఆశించిన లాభాలు అయితే రాకపోవచ్చు. అలాగే నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాలను చూపించుకోండి. షేర్ మార్కెట్లో కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే ఈ టీవీ, మీడియా లేదంటే సినీ రంగాల వారికి మాత్రం ఎక్కువగా అవకాశాలు వచ్చినా సరే కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. కొన్ని పరిస్థితుల్లో మీరు కాస్త మొండితనానికి పోయి ఇయర్ మొత్తం లాస్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త మెలకుగానే ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఏదైనా ఆహార సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకోండి. మరి రాశివారి గ్రహ సంచారం ఎలా ఉందంటే, కుజగ్రహం మాత్రం మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తుంది. మరి ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనుస్సు రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చదువుకోండి. అవకాశం ఉంటే మీరు ఈ గురు పౌర్ణమి నాడు చక్కగా మనం చేసేటువంటి ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి
ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను. వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ముందుగా భయాలన్నీ కూడా పోతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.